ఈరోజు మేము కోరుకుంది ఒకటే, మాకు ఉషా మెహ్రా కమిటీ రిపోర్ట్ అనేది వచ్చామో కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉంది. ఈ రోజు కూడాను, రేపు నిన్న కాక మొన్న మాలలు కూడాను ఢిల్లీ వెళ్ళారు. తైకోడు శ్రీను, కంఠవేణు వీళ్ళ బ్యాచ్ వెళ్ళింది అక్కడికి. ఢిల్లీ వెళ్ళి వాళ్ళ తాలూకా పెద్దలాయలతో మాట్లాడుకొని సునీల్ కుమార్ ఉన్నాడు కదా ఐపీఎస్, ఆయన తల ప్రోద్బలంతో అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ కమిటీ అక్కడ ఉన్న పెద్ద నాయకులతో పెద్ద లాయర్లతో మాట్లాడుకొని మళ్ళీ దీన్ని ఏ విధంగా ఆపాలని కోరుకుంటున్నారో వాళ్ళు మన ప్రెస్ ద్వారా కోరుకుంటారు. అయితే మాకు ఒక కోరిక ఏమీ లేదు. ఈరోజు బీజేపీకి 245 సీట్లు ఏవైతే ఉన్నాయో, ఒక పక్క బీజేపీ తాలూకా ఉమ్మడి కూటమి కూడాను మాకు వర్గీకరణకి మద్దతు ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్లో మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చేమో తెలంగాణలో మద్దతు ఇచ్చింది, తెలంగాణలో చేస్తుంది. అంటే ఇప్పుడు మా రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ మనకు ఉన్నవి ఎన్ని పార్టీలు ఉంటాయి? గట్టి పార్టీలు రెండే, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్. సో రెండు పార్టీలు కూడా రెండు దగ్గరలు కూడా మాకు అవకాశం కల్పించే కనుక ఉషా మెహ్రా కమిటీ రిపోర్ట్ని ఆమోదించడంలో పెద్ద ఇబ్బంది లేదంటే మా తరఫు ఆలోచన. ఉషా మెహ్రా కమిటీ రిపోర్ట్ ఏదైతే ఉందో వాళ్ళు ఏం చెప్పింది, అవి మీకు వర్గీకరణకి మాకు ఇబ్బంది లేదు, రేపు రాబోయే రోజులు మీరు చేసుకోండి. కాకపోతే ఏదైతే వాళ్ళు పార్లమెంట్లో పెట్టి అమెండ్మెంట్ చేసి మీరు ఇబ్బంది చెప్పింది. ఎందుకంటే ఇప్పటికీ 6 రాష్ట్రాల్లో వర్గీకరణ అనేది అవలంబిస్తున్నారు. 6 రాష్ట్రాల్లో అవలంబిస్తున్నారంటే ఇక కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, 23-4 ఉన్నాయో అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏది చెప్తే అదే. అది రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 10-15 ఉంటాయి. ఈ 10-15 వచ్చేమో కర్ణాటకలో కూడా ఆ కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే ఇవన్నీ ఉంటున్నాయి కనుక దయచేసి ఉషా మెహ్రా కమిటీ రిపోర్టు రేపు రాబోయే పార్లమెంటు సెషన్స్లో కానీ నేను ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను, మీరు కూడా తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం. మీరు పార్లమెంటు సెషన్స్లో కానీ పెట్టి వాళ్ళ తాలూకా ఒపీనియన్ తీసుకొని అది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా పార్లమెంటు సాక్షిగా మా వర్గీకరణ చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. దాని ద్వారా మాత్రమే ఈ వర్గీకరణ ఫలాలు అందరికీ అందుతాయి. అయితే ఈలోపు మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏంటంటే మన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ మీద అలాగే ఆర్థికంగా సంబంధించి వ్యవహారాలు కానీ ఉద్యోగ వ్యవహారాలు కానీ ఎవరికి ఎంత అవకాశం ఉంటే వాళ్ళ చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళని ముందుకు తీసుకెళ్లే బాధ్యత అందరు నాయకులు తీసుకోవాల్సిందిగా, అందరి కార్యకర్తలు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా మనందరము ఏకగ్రతతోనే ఫైట్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఈ వర్గీకరణ వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా వాళ్ళలో మ్యాక్సిమం వాళ్ళలో ఉంటారు కనుక మన అందరూ కూడా తప్పులు ఉంటారు కనుక మనం అందరూ ఫైట్ చేయాలి. అదికోటి ఇంకొక విషయం ఏంటంటే మనం వర్గీకరణ కొట్టింది కూడా కారణం ఒక సూచన ఏంటంటే సుప్రీంకోర్టు ఎందుకు తీసిందంటే ఢిల్లీలో అన్యాయం జరిగింది, ఒకటే ఇచ్చారు, ప్రాసెస్కు దెబ్బతిన్నారు, మహిళలకు అవకాశం రావట్లేదు, పురుషులకు వస్తుంది, పురుషులకు వస్తే మహిళలు రావట్లేదు కనుక దీన్ని కట్ చేసింది అని చెప్పేసి ఆ తీర్పులో ఉంది. అయితే ఈరోజు మనం ఏమంటున్నామంటే డిమాండ్, మనం ఎవరైతే అనగాని వర్గాలు ఉన్నారో, మాలలో ఉన్నవాళ్ళు, మాదిగల్లో ఉన్నవాళ్ళు, రెల్లిల్లో ఉన్న వాళ్ళు అందరూ బాగుపడాలన్న ఆలోచనతో ఈ వర్గీకరణ బయటకు వచ్చింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని 2% రెల్లి ఉపకులాల వారికి ఇచ్చి మిగతా వాళ్ళందరూ కూడా సేవ్ చేసేట్టు మహిళలకి ఇటు జంటకు కూడాను అవకాశాలు కల్పించేటట్టు ఆ అమెండ్మెంట్ కూడా చేసే బాధ్యత కూడాను రైతు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు మీ అందరి ద్వారా కూడా నా కార్యక్రమాలు జరగాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మాలలో ఉన్న వాళ్ళు ఎంతమంది అయితే ఒకటే ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసర్, టీచర్ ఉద్యోగం ఎవరైతే ఉద్యోగస్తులు లేరో ఆ లేని కులానికి వచ్చామో ఏ కేటగిరీలో పెట్టి రిమైనింగ్ అంటే బి కేటగిరీ తర్వాత సి కేటగిరీలో పెట్టి అందరికీ న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా రమణ తమ్ముడు మాట్లాడాడు ఇక్కడ న్యాయం జరగట్లేదని. ఎందుకంటే మనకున్న స్థాయిని బట్టి, నాకున్న అవకాశాలను బట్టి 40 లక్షల రూపాయలు సిమ్మిన్ సీసీ రోడ్డు వేసాం. ఏది కావాలనుకున్నా అది మనం చేసి పెడుతున్నాం. ఇంకా ఏది కావాలనుకున్నా కోరుకున్నా మనకున్న పరిధిలో మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా మన గొంటి వీధి బ్రహ్మాండంగా, ఎందుకంటే సోలార్ సిస్టమ్ వస్తే ఫస్ట్ తీసుకుంది మనమే, మా వీధికే రావాలని చెప్పాము. అది మీకు ఎవరికే తెలియదు, దానికి ఫైట్ చేసాం. వాళ్ళు సోలార్ సిస్టమ్ వచ్చామో లోన్లు ఇస్తామంటే వద్దని చెప్పాను, సీఎం గారితో డైరెక్ట్గా వాళ్ళకి లింకప్ చేసాం. మీరు ఫ్రీకి ఇస్తేనే మేము తీసుకుంటాం, ఎందుకంటే లోన్లు అయితే మనం బాధపడ్డాం. 500 రూపాయలు ఉండిపోతే 10,000 రూపాయలు కట్టమంటున్నారు. రేపొద్దున మేము కూడా ఇబ్బందులు పడతాం కనుక మాకు ఫ్రీ ఇస్తేనే తీసుకుంటాం అని చెప్పి ఏదైతే స్లోగన్ పెట్టానో అది కూడా మెటీరియల్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిపి అటు మోడీ గారి, చంద్రబాబు నాయుడు కలిపి మన ఇంటికి వచ్చి మాకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు. అంటే ఇలాంటి ఏ అవకాశం వచ్చినా వీధికి సంబంధించి కానీ మన వార్డుకి సంబంధించి కానీ
రెండోది నేను జిల్లా నాయకుడు, వార్డు నాయకుడు, జిల్లా, టౌను, రాష్ట్రము మనం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా ఈరోజు పిల్లలు చనిపోయారు అనుకోకుండా ఏది పామ్ కాటికి కానీ పిల్లలు ఎవరైనా స్కూల్ పిల్లలు చనిపోతే వాళ్ళకి ఎస్డీస్ ఇవ్వమని చెప్పేసి 2018లో రాస్తే ఈరోజు మెటీరియలైజ్ అయ్యింది. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చిందో వాళ్ళు తోడుగా ఉంటారు. అంటే మీకు తెలియని వర్క్ కూడాను చాలా మటుకు చేస్తున్నాం. రెండోది మనం ఒకటే బైఫికేషన్ యాక్ట్లో బైఫికేషన్ యాక్ట్లో మా జిల్లాకి, మన ఉత్తరాంధ్ర జిల్లాలకి, మన శ్రీకాకుళం జిల్లాకి ఏవైతే రావాలనుకుంటున్నామో అవన్నీ కూడా రావడానికి మీ వంతు కూడా ఎందుకంటే అన్న ఫోటో రేపు మనందరూ వాట్సాప్లో పెడతాం. మోడీ గారు ఈయన ఇద్దరు కలిసి ఇలా తీసుకొని అది ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే అంటే ఎంత స్థాయి ఉన్నదో ఒకసారి మీరు ఆలోచించుకోండి. కదా మన దగ్గర ఉంటాం కాదు, అంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి మనం గౌరవం ఇవ్వాలా. రేపు రాబోయే రోజుల్లో మన ఉత్తరాంధ్రకి, ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఎస్టీకి సంబంధించి యూనివర్సిటీ వస్తుందని చెప్పేసి బైఫికేషన్ యాక్ట్లో పెట్టారు, కానీ అది తీసుకెళ్ళి విజయనగరం, వైజాగ్లో పెట్టారు. అంటే మన జిల్లాకి ఇలా వస్తున్న యాక్టివిటీస్ అన్నీ కూడా పోతే మనం ఇబ్బంది పడతాం. సో మనకి నీరు, నిధులు, నియామకాలు ఏదైతే తెలంగాణలో ఏర్పడిందో అదే విధంగా ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా ఏర్పడాలి. ఎంత దౌర్భాగ్యం అంటే అన్న మీ అందరికీ ఒక మాట చెప్తాను, బౌన్సర్ ప్రాజెక్టు స్టార్ట్ చేసింది దామోదర సంజీవయ్య మాదిగా, అవునా? దామోదర సంజయ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన శంకుస్థాపన చేశాడు. ఈ రోజుకి కూడా నా కార్యక్రమం పూర్తి అవ్వలేదు, ఓకేనా? అలాగే మన దామోదర సంజీవయ్య వెట్టిపోతల పథకం, ఉత్తరాంధ్ర సుగాశ్రమం, ఈ రోజు కూడా కార్యక్రమం. సో ఈ రెండింటికి సంబంధించి రేపో మాపో సైకిల్ యాత్ర కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం. ప్రభుత్వం